మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం మనశంకర వరప్రసాద్ గారు. ఈ సినిమాకు వరుస సక్సెస్లతో తెలుగు సినీ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ మూవీని చిరంజీవి కూతురు సుష్మిత కొనిదెల, నిర్మాత సాహు గారపాటి తమ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్, షైన్ స్క్రీన్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార, క్యాథరిన్ తెరిసా హీరోయిన్లుగా నటించారు. విక్టరీ వెంకటేష్ స్పెషల్ అపీరియన్స్ తో సందడి చేయబోతున్నారు. ఇక ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా సమీర్ రెడ్డి, ఎడిటర్ గా తమ్మిరాజు, సంగీత దర్శకుడిగా భీమ్ సిసిరోలియో వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. అయితే ఈ సినిమా బడ్జెట్ ఎంత, తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత సెట్ అయిందనే వివరాలు ఇప్పుడు చూద్దాం. చిరంజీవి కెరియర్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో భారీగా తారాగణం, పాపులర్ టెక్నీషియన్స్ వర్క్ చేశారు. ఈ సినిమా క్వాలిటీ విషయంలో అనిల్ రావిపూడి, సుష్మిత, సాహు రాజీ పడలేదనే విషయం ప్రమోషనల్ కంటెంట్ చూస్తే స్పష్టమైంది. ఈ సినిమాను సుమారు 200 కోట్ల రూపాయలతో నిర్మించారు. ప్రమోషనల్ ఖర్చులతో కలిపి 225 కోట్ల నుంచి 250 కోట్ల రూపాయల మేర అవుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే మనశంకర వరప్రసాద్ గారు సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో బిజినెస్ వర్గాల్లో భారీ చర్చ, పోటీ నెలకొంది. అయితే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ దక్కించుకోవడానికి టాప్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడ్డారు. అయితే నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నట్టు తెలిసింది. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల బిజినెస్ విషయానికి వస్తే తాజా సమాచారం ప్రకారం ఆంధ్ర ప్రాంతపు ప్రీ రిలీజ్ బిజినెస్ 55 కోట్ల రూపాయలుగా, నైజాం రైట్స్ 32 కోట్ల రూపాయలుగా, సీడెడ్ హక్కులు 18 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దాంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ అంచనాలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర, నైజాంతో కలిపి ఈ సినిమా బిజినెస్ మొత్తంగా 105 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 110 కోట్ల రూపాయలకు ఫిక్స్ చేశారు. అయితే సంక్రాంతి సెలవులు కాబట్టి హిట్ టాక్ పడితే ఈ చిత్రం తొలి వారాంతంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందనే టాక్ ట్రేడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.